కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయాక కొన్ని ధనియాలు వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నాను. మిగతా కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే ముందుగానే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక చిటికెడంత పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఇందులోని పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇవన్నీ చల్లారిపోయాక ఇందులోకి మిక్సీలోకి వేసుకునే ముందు రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మీకు పచ్చడి మరీ పలుచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. నీకు కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. అదే గిన్నెలోకి పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా వేసి చివర్లో కొద్దిగా ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పచ్చడిని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మన కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.